రేఖా రాఘవ్! రాఘవ్! అమ్మ నన్ను చంపి పారుస్తుంది. రాఘవ్! 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 రాఘవ్ మీకేమీ కాదు. రాఘవ్ ఎవరైనా సహాయం చేయండి ప్లీజ్. ఎవరైనా సహాయం చేయండి, నా భర్తకి బుల్లెట్ తగిలింది. రాఘవ్ లేవండి. రాఘవ్ ప్లీజ్ నా వైపు చూడండి. నేను మీకేమీ కానివ్వను. నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను. ప్లీజ్ మీరు కళ్ళు మాత్రం మూసుకోకండి. మేడం నేను ఎక్కించుకోలేను. ఇది పోలీస్ కేసు అయ్యేలా ఉంది. అమ్మా వీరేంద్ర వచ్చేసావా? నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను. చూడు నేను మొత్తం ప్లానింగ్ చేసేసాను. ఈ చీర ఎండిది, ఈ డైమండ్ స్టడెడ్ నెక్లెస్, ఈ పర్ల్ది, ఇది రీకా అంతిమ సంస్కారం కోసం వేసుకుంటాను. చూడు ఇది మరీ ఎక్కువ ఫ్యాన్సీగా ఉండదు కదా. చూడు ఏమైంది నాన్నా? నీ ముఖం నా చీరతో మ్యాచింగ్ ఎందుకు అవడం లేదు? చూడు. అమ్మా ఐఎమ్ సారీ. ఆ షూటర్ రేఖాని షూట్ చేయడానికి బదులు రాఘవ్ని షూట్ చేశాడు. రాఘవ్ ఇప్పుడు రాఘవని షూట్ చేశాడా? నా రాఘవ్ని? అవునమ్మా. రాఘవ సూర్యవంశిని? అవునమ్మా రాఘవ్నే. నా రాఘవ్ నేనేం చేయాలి? నేను నా రాఘవ్ లేకుండా ఎలా బ్రతకాలి? ఇంత ప్రేమ గౌరవం ఈ జన్మలో నాకు ఇంకెవరిస్తారు? భగవంతుడి కంటే పెద్ద పీఠం వేస్తాడే నాకు. ఎందుకు వాడికి ఇలా జరిగింది? అమ్మా నేను చెప్పేది విను. అమ్మా విను, నా మాట విను. ఇంకా వినడానికి మిగిలింది. అంతా మా చేదాటిపోయింది. రాఘవ్ ఉండడు, సూర్యవంశీ ఎంపైర్ ఉండదు. అరే వాడికి 25 ఏళ్ళు రాకముందే నువ్వు వాడిని ఎందుకు చంపేశావు? ఇప్పుడంతా నా పేరును ఎవరు రాస్తారు? అంతా నాశనం చేసేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? రాఘవేం చావలేదు. వాడికి బుల్లెట్ తగిలింది. రేఖ ఉంది వాడితో. నాకు తెలుసు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటుంది.